ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ హయాంలో పడకేసిన పనుల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందుకు అంకురార్పణగా ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. రాష్ట్ర దశను మార్చే ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పట్ల వైసీపీ సర్కార్ అలసత్వం వహించడంతో ప్రాజెక్టు పురోగతి పూర్తిగా మందగించింది. పోలవరం ప్రాజెక్టు పనులు 2004లో ప్రారంభమైన అప్పటి రాజశేఖర్ రెడ్డి సర్కార్ కేవలం కుడి ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా ప్రాజెక్టు ప్రధాన పనులు 2009 వరకు జరగనేలేదు. ఆ తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు పనుల పట్ల కొంతవరకు చొరవ తీసుకున్నా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. తర్వాత అంటే 2014లో వచ్చిన టీడీపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిగెత్తించింది. ప్రాజెక్టులో కీలకమైన అన్ని పనులను మొదలుపెట్టింది. 2019 నాటికి 72% పనులు పూర్తయ్యాయంటే ఏ మేరకు అప్పట్లో చంద్రబాబు సర్కార్ పోలవరం పట్ల శ్రద్ధ వహించిందో స్పష్టమవుతుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని కీలక పనులు పూర్తి చేసింది. ప్రాజెక్టులో అతి ముఖ్యమైన స్పిల్వే, ఈసీఆర్ఎఫ్ లకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా స్పిల్వే పనులు చాలా వేగంగా సాగాయి. స్పిల్వే నిర్మాణానికి అవసరమైన పునాదులను పియర్స్ స్థాయి నుంచి క్లస్టర్ లెవెల్ వరకు అంటే 56 అడుగుల ఎత్తు వరకు నిర్మించింది. స్పిల్వేకు అమర్చడానికి 48 గేట్ల నిర్మాణాన్ని బెకమ్ సంస్థకు అప్పగించగా కేవలం ఏడాది కాలంలోనే వాటిని తయారు చేసింది. దానిలో చంద్రబాబు హయాంలోనే ఒక గేటును స్పిల్వే అమర్చారు. అదే సమయంలో స్పిల్వే అప్రోచ్ ఛానల్ మట్టి కాంక్రీటు పనులను దాదాపు 30% పూర్తి చేసింది. అదేవిధంగా స్పిల్ ఛానల్ పనులను దాదాపు 90% పూర్తి చేసింది. ఇక ప్రధాన ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 2017లోనే శ్రీకారం చుట్టింది. డ్యాం నిర్మాణంలో కీలకమైన డాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని జర్మనీకి చెందిన బావర్ కంపెనీకి అప్పగించగా కేవలం 9 నెలల్లోనే ఆ పని పూర్తయింది. తర్వాత డాఫ్రమ్ వాల్ పై ప్రధాన డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన డ్యాం నిర్మించేటప్పుడు గోదావరి నదికి వరదల వలన పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రధాన డ్యాం కు ఎగువన దాదాపు 1300 మీటర్ల పొడవున 36 మీటర్ల ఎత్తున అప్పర్ కాఫర్ డ్యాం పనులను పూర్తి చేసింది. మరో 600 మీటర్లు మాత్రమే కట్టాల్సి ఉంది. అదే సమయంలో లోయర్ కాఫర్ డ్యాం పనులను దాదాపు పూర్తి చేసింది. వైసీపీ అధికారంలోకి రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు మరుగున పడిపోయే స్థితికి చేరుకున్నాయి. 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పని పూర్తిగా మందగించింది. అప్పటికే ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ సంస్థను మార్చి ఆ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ కొంతమేరకు పనిచేసి తర్వాత వైసీపీ సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తయిన 48 గేట్లను స్పిల్వేకి అమర్చి ఆ స్పిల్వే పైన గడ్డర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అంతకు మించి వైసీపీ సర్కార్ హయాంలో పనులు ముందుకు సాగలేదు. పైపెచ్చు వైసీపీ సర్కార్ అలసత్వం, అవగాహన లేమి వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 2019 నాటికే అప్పర్ కాఫర్ డ్యాం పని కేవలం 600 మీటర్లు మాత్రమే మిగిలి ఉండగా దాన్ని కూడా వైసీపీ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా 2020లో గోదావరికి వచ్చిన వరదల వలన నదీ గర్భంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాంతో ప్రధాన డ్యాం పనుల వైపు వైసీపీ కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో అప్పర్ కాఫర్ డ్యాం వైపు నుంచి స్పిల్వే వైపు వరద నీటిని మళ్లించడానికి 500 కోట్లతో గైడ్ బండ్ ను నిర్మించారు. నిర్మాణ సమయంలో ఆ ప్రాంతంలో మట్టి నమూనాలను పరీక్షించకపోవటం వల్ల రోజుల వ్యవధిలోనే గైడ్ బండ్ కుంగిపోయింది. ఇక ప్రాజెక్టుకు సంబంధించిన అనేక డిజైన్లు 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయంటే జగన్ సర్కార్ ఎంత నిర్లక్ష్యం వహించిందో అర్థమవుతోంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ పనులు పురోగతులు ఉన్నాయి. ఇప్పుడు మనకేంటే కొన్ని కాంపోనెంట్ లాంటి స్పిల్వే, క్యాప్రీ అండ్ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకేంటి మెయిన్ బ్యాలెన్స్ వర్క్స్ ఇంపార్టెంట్ మిగిలిన అంటే ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2 వర్క్స్ మనం మిగిలి ఉన్నాయి.
వాటికంటే లాస్ట్ టైం కొంత డయాఫ్రామాలు దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న డయాఫ్రామాలు కొత్త డయాఫ్రామాలు వేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దాని డిజైన్స్ అన్ని ఇప్పుడు మూవ్మెంట్లు ఉన్నాయి. అవి అప్రూవల్ వచ్చిన తర్వాత డయాఫ్రామాలు నిర్మాణం జరుగుతుంది. దాని తర్వాత గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ కంటే వైబ్రో కాంపాక్ట్ లాంటి వర్క్స్, వైబ్రో స్టోన్ కాలమ్స్ లాంటి వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి. బట్ అవి ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ బ్యాలెన్స్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే మనం ఎంబాంక్మెంట్ పోర్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మనం మొదలు పెట్టగలము. సో వాటికి డిజైన్స్ కూడా ప్రక్రియ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని మనం ఎంగేజ్ చేసాము గవర్నమెంట్ తరఫున. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ డిజైన్స్ ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత మన ప్రోగ్రెస్ ముందుకెళ్తుంది. 5 ఏళ్ల విధ్వంస పాలన చూసిన ప్రజలు మళ్లీ టీడీపీ కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబుతోనే ఆంధ్ర రాష్ట్రాభివృద్ధితో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకంతో ప్రజలున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ప్రాజెక్టును పరిశీలించి అధికారులతో సమావేశమైన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.